హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో సింపుల్గా అయ్యే 2 వంటలు చూపిస్తున్నాను. ఒకటి వంకాయ ఎగురు, ఇంకొకటి దానికి కాంబినేషన్గా కమ్మటి చారు చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటాయి. లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా వంకాయ ఎగురు చూద్దాము. వంకాయ ఎగురికి 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. నేను నల్ల వంకాయలు తీసుకున్నాను. గుత్తి వంకాయకి వండుతాం కదా, అవి తీసుకున్నాను. ఇవైనా తీసుకోవచ్చు, లేదా తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. ఏ వంకాయతో అయినా బాగుంటుంది. వంకాయల్ని బాగా కడిగి కట్ చేసుకునే ముందు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి, కండ్ర రాకుండా ఉంటుంది. కండ్ర అంటే చేదు రాకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కూరకి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఎంత జాగ్రత్తగా లేత వంకాయలు చూసి తెచ్చుకున్నా అందులో పుచ్చులు కానీ ఇలా ముదురుకాయలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. ముదురుకాయలకి గింజలు ఇలా ఉంటాయండి. చూడండి, మనకు ముదురుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఉన్నవి కట్ చేయొద్దు. ఇవి కూరలో వేసినా కూడా కూర అంతా చేదుగా ఉంటుంది, రుచి ఉండదు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె వేసానండి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగాక కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. 1/2 కేజీ వంకాయలకి 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఎక్కువ ఉల్లిపాయలు అవసరం ఉండదండి, మళ్ళీ కూర అంతా తీయగా ఉన్నట్టు ఉంటుంది. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఈ ఎగురికి మసాలాలు కానీ ఏమీ అవసరం ఉండదు. ఆఖరికి ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి వేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి కూరకి అవి వేసుకుంటే అంత బాగుండదండి. అప్పుడప్పుడు మసాలా కూర తినొచ్చు, కానీ ఇలా రెగ్యులర్గా చేసేవి ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగాలి. ఇలా ఎర్రగా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసి కలుపుకోవాలి. నేను 1/2 స్పూన్ వరకు వేసానండి. అంతగా మీకు కారం తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇంకా మీరు నీళ్లు కానీ ఏమి పోయాల్సిన అవసరం ఉండదు, చక్కగా మగ్గిపోతాయి. వంకాయలు ఎలా అయినా త్వరగా మగ్గుతాయి కాబట్టి. ఇవి ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా సమానంగా ఉడుకుతాయి. మీకు కొబ్బరి నచ్చుతుంది అనుకుంటే కూర అంతా ఉడికాక చివరిలో పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు. అవి వేయాలి అనుకుంటే చివరిలో వేసి 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. మనం ఎక్కడా కూడా నీళ్ళు పోయకపోయినా ఎంత చక్కగా ఉడికిందో. అలాగే మీరు కావాలి అనుకుంటే ఈ కూరలో పాలు కూడా పోసుకోవచ్చు. పాలు పోసి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవచ్చు. వంకాయ పాలు పోసిన కూర కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, వంకాయ ఎగురు తయారైంది. ఇది అన్నంతో పాటు చపాతీలోకి కూడా తినచ్చు. ఇప్పుడు చారు చూద్దాము. చారు కోసం పెద్ద గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. ఈ చారు మనకి 2 రోజుల వరకు ఉంటుంది, అస్సలు పాడవదు. నీళ్ళు ఇలా పోసుకున్నాక ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1 తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసిన టమాటో ముక్కలు, చిన్న టమాటో 1, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసుకోవాలి. ఎక్కువ అవసరం ఉండదు, టమాటో కూడా వేసాం కాబట్టి పులుపు సరిపోతుంది. 1 స్పూన్ ధనియాలు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, చివరిగా ముఖ్యంగా వేసేది బెల్లం. బెల్లం వేయడం వల్ల మీకు అస్సలు తీపి అనిపించదు, రుచి చాలా బాగుంటుంది. నేను 2 స్పూన్ల వరకు వేసానండి. కొంతమంది బెల్లం ఇంకా ఎక్కువగా కూడా వేసుకుంటారు, అంటే తీయగా పెట్టుకుంటారు. చారు అలా ఉన్నా బాగుంటుంది, ఇలా సమానంగా ఉన్నా కూడా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా మరిగింది కదా, ఈ విధంగా ఉండాలి. మీకు రంగు చూస్తే అర్థమైపోతుంది. ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. రుచి చూసుకొని ఉప్పు తక్కువైంది అనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు. ఒకవేళ పులుపు తక్కువైంది అనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు.
నూనె వేడయ్యాక కొన్ని మెంతి గింజలు, మెంతులు ఖచ్చితంగా వేసుకోండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొంచెం కరివేపాకు, అలాగే ఒక పావు స్పూన్ ఇంగు వేసి వేయించుకోవాలి. ఇంగు వద్దు అనుకున్న వాళ్ళు కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలైనా వేసుకోవచ్చు. పోపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కాసుకున్న చారులో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, చారు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది ముద్దపప్పుతో తిని చూడండి, ఇంకా బాగుంటుంది. అలాగే చారన్నం తినేటప్పుడు మీరు మేగడ కానీ ఏదైనా పొడుము ఉంటుంది కదండి, పప్పుల పొడుముతో కానీ తినండి, ఎంత బాగుంటుందో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.